ఓకే సరే, నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే అండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 31st December మ్మ్. 1995. ఏ ఊర్లో పుట్టారు? టైం ఎంత? 6:28 AM. ఆ, అది రాసిందేనా పక్క? అంటే మీరు ఒకసారి చూడండి అండి ఒకసారి. నేను చూస్తా. ఓకే. ప్లేస్ వచ్చేసి బనగానపల్లె, BANA అని టైప్ చేస్తే ఫస్ట్ లోనే వస్తుంది ఆప్షన్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో చూద్దాం. లగ్నం చెక్. వచ్చేసి లగ్నం వచ్చేసి కేతు నక్షత్రంలో ఉందండి. చంద్రుడు కూడా కేతు నక్షత్రమే, అశ్విని మూల. వెరీ గుడ్ వెరీ గుడ్. సో మీరు ఫ్లోలో ఉన్నారు అయితే. అంటే మీరు ఎట్లా ఫార్మాట్ ఉంటుందో చూసి చూసి అలవాటు అయిపోయింది అనమాట. అలవాటు అయిపోయిందా? వెరీ గుడ్. మరి వచ్చేసిందా సబ్జెక్ట్? లేదండి, నాకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పుడు వేరే ఫినాన్షియల్ స్ట్రగుల్ లేకుంటే దీంట్లోనే దిగిపోయి నెట్ చేసుకుందాం అన్నంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. బట్ అదండి ఇబ్బంది. ఓకే. సో ఇది 6:28 AM అండి, AM. మార్నింగ్. అది రిటర్న్ టైం పక్కాగా అంతేనా? అవును, అంటే రౌండ్ ఫిగర్ ఇంకా అదే. రౌండ్ ఫిగర్ అదే. అది ఎట్లా రాశారు? పక్కాగా రాశారా? అంటే మా వాళ్ళు చెప్పారని నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి కొంచెం రెక్టిఫికేషన్ చేసుకున్నాను. అది అవునా? ఏదో అసలు ఎంత చెప్పారు మీ వాళ్ళు? అదే 6:15 అరౌండ్ అని చెప్పారండి. అంటే చాలా డిఫరెన్స్ వస్తుందా మీకు? కాదండి, మీరు రెక్టిఫై చేసిన టైం చెప్తే నేను బాగా కన్ఫ్యూజ్ అవుతాను. నాకు ఒరిజినల్ టైం మీ పేరెంట్స్ ఏం చెప్పిందో నాకు అది చెప్పండి. వాళ్ళు అరౌండ్ 6:15 అని చెప్పారండి. అరౌండ్ 6:15 చెప్తే మరి మీరు 6:28కి ఎందుకు పట్టుకపోయాను చెప్పండి టైంని. 6:28 అండి. అదే అండి, 28. 6:15 చెప్పారు. 6:15 చెప్తే మీరు టైం అంత ఎందుకు పట్టుకపోయినని అడుగుతాను నేను. అంటే మా ఫాదర్ చెప్పారండి. మా ఫాదర్ డెలివరీ టైంలో అక్కడ లేరనమాట. మా గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ లో నాకు డెలివరీ అయ్యింది. ఓకే. వాళ్ళు 6:15 చెప్పారు, రైట్? 6 to 6:30 ఇంకా. అంటే కరెక్ట్ టైం తెలియదు, నేను టార్చర్ చేస్తే చెప్పారు అది. అవును, నాకు చెప్పండి టైం. ఓకే సరే సరే. సో మరి అప్పుడు మీరు 6:28కి ఎందుకు వెళ్ళిండ్రు? 6:15కి వాళ్ళకి చైల్డ్ పుట్టినట్టు కన్ఫర్మ్ అయింది కదా. వాళ్ళకి అంత క్లారిటీ లేదండి. సన్ రైజ్ టైం అని చెప్పారు. నేను అదే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరిని అడిగిన తర్వాత ఇంకా ఈ టైం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట. మరి ఇట్లుంటే కొంచెం కాంప్లికేటెడే. నేను 6:05 అనుకుంటున్నా, మీరేమో 6:30 అనుకుంటున్నారు. మరి ఏం తీసుకొని చెప్పాలి? 6:05 అంటే అక్కడ D9 లో లగ్నం చేంజ్ అయింది కదండి. అవని అండి, దానికి మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? లగ్నం చేంజ్ అయితే చేంజ్ అవుతుంది, ఏం చేద్దాం? మరి చెప్పనా వద్దా? అంటే 6:28 మీ అది కరెక్షన్ ప్రకారం రాంగ్ వస్తుందా అండి? లేదు లేదు, నా కరెక్షన్ నేను ఎట్లా చేస్తాను అనేది మీకు అది పట్టించుకోకండి, నన్ను వదిలేయండి, ఓకేనా? నన్ను ఎక్సెప్షనల్గా వదిలేసేయండి. 6:05 ఎందుకు కాదని అడుగుతాను నేను. ఇప్పుడు 6:15 పుట్టినప్పుడు 6:15కి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా 6:15 అని గుర్తొచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ 6:15 అని చెప్పలేదండి, 6:30 అని అనుకోండి, 6:30 అనుకోండి. నాకు అట్లా గ్యామ్లింగ్ చేయొద్దు, అర్థమైందా? 6:30 అని నేను ఎందుకు అనుకోవాలి? అంటే 6:30 లేండి, 6:30 కాదండి, 6:30 అయితే నేను చెప్పను అసలు, అర్థమైందా? 6:30 మీరు నాకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, నాకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే నేను మీ కరెక్షన్ నేను ఫాలో కాను. నేను ఎందుకు ఫాలో కావాలి మీ కరెక్షన్ ని? అంటే మా ఫాదర్ 6:15 అనేవాళ్ళు, మళ్ళీ దానికి వాళ్ళు వచ్చింది మీరు 6:15 మీ ఫాదర్ అనేవాళ్ళు, ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు 6:30 అనేవాళ్ళు అండి. వాళ్ళు 6:30 అన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఒక సినారియో చెప్తాను. ఇప్పుడు మీ ఫాదర్ కి ఇన్ఫర్మేషన్ తెలిసే వరకు 6:15 మీరు ఇంట్లో పుట్టినా హాస్పిటల్లో పుట్టినా?
నేను హాస్పిటల్ అండి, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఊరి దగ్గర హాస్పిటల్లో హాస్పిటల్లో పుట్టిండ్రు. సో మీ ఫాదర్ అక్కడ లేరు. లేరండి. మీ గ్రాండ్ పేరెంట్స్కి ఏమో తెలుసు ఇన్ఫర్మేషన్. అవునండి, అవునండి. మీ గ్రాండ్ పేరెంట్స్కి 6:30 అని తెలిస్తే మీ ఫాదర్కి 6:15 అని ఎందుకు తెలిసింది? అంటే తను క్యాజువల్ గా చెప్పారు. గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది నేను జాతకం కూడా రాపించుకున్నాను 6:30 కనే మీరు రాపించుకున్నాను. మీ జాతకం రాయించుకున్న వదిలేసేయండి. సో 6:15 అనేది ఆయనకి ఇన్ఫర్మేషన్ లేనిది ఎట్లా గుర్తుంటుంది అని అడుగుతాను నేను. అంటే అప్రాక్సిమేట్ చెప్పారు. ఇంకా నేను అడుగుతా ఉంటే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి అరౌండ్ సన్ రైజ్ అని వాళ్ళకి గుర్తుందనమాట. మా గ్రాండ్ పేరెంట్స్ అడిగితే 6:30 అబ్బాయి అని చెప్పారు. మ్మ్. సరే, నేను 6:5 ఇయర్స్ చెప్తా, చూద్దాం, కలిస్తే చెప్తా, లేదంటే చెప్పను. సరేనా? ఓకే. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను సిఏ ఆస్పిరెంట్ అండి. ఇప్పుడు అంటే సీఏ చదువుకుంటున్నారు మీరు, అంతే కదా? అవునండి, అంటే పాస్ కాలేకపోతున్నాను చాలా రోజుల నుంచి. ఓకే. ఇప్పుడు పాస్ కాలని Actually- వాళ్ళని ఆస్పిరెంట్స్ అంటారా? అంటే ఇంకా ట్రై చేస్తా ఉంటాం కదండి. ఓకే, ట్రై చేసే వాళ్ళని ఆస్పిరెంట్స్ అంటారు. ఓకే, నాకు అడుగుతున్నా అంతే. ఓకే, రైట్. ఓకే, ఓకే, ఓకే. సో నాకు ఈ 2014 లో +2 అయిపోయిందండి. ఇంటర్మీడియట్ అయింది. సో మ్మ్. అవునండి, కరెక్ట్ గా నేను అంటే టైం ప్రకారం క్లియర్ చేసింటే 2018 కి సిఏ అయిపోవాలండి నాది. మ్మ్. ఓకే, ఓకే, రైట్, రైట్. బట్ 2015 నుంచి ఇంకా బ్రేక్ కొడితే ఇప్పటి వరకు బ్రేక్ అండి. అంటే అప్పటి నుంచి ఇది ట్రై చేస్తూనే ఉన్నారు, ఇంకేం కాలేదు ఇక. అంటే అది మాకు ఎట్లుందంటే ఇది ఒక 3 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ పాస్ అయితే మ్మ్. 3 years ఆర్టికల్షిప్ ట్రైనింగ్ అని ఉంటుంది. మ్మ్. అది నేను 2016 to 2019 చేశానండి. ఓకే, ఓకే. అంటే ఇటు పాస్ కాకుండా కూడా అటు ట్రైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బీటెక్ లో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానిలాగా మాకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అది పాస్ అయితే ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. మ్మ్. అది పాస్ చేశారంటే మేము ట్రైనింగ్ కి క్వాలిఫైడ్ అండి. ఓకే, ఓకే, రైట్, రైట్, రైట్. ఓకే, సో మేము ట్రైనింగ్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ రాయొచ్చు అనమాట. రాయొచ్చు. అర్థమైంది, ఫార్మాట్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏంటి క్వశ్చన్? ఇప్పుడు సీఏ ఎప్పుడు క్లియర్ అవుతుందేనా? అంటే అవునండి, సిఏ ఎప్పుడు క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను లాస్ట్ అంటే 2019 నుంచి ఇప్పటి వరకు వర్క్ చేయలేదు. ఇప్పుడు 1 month బ్యాక్ నాకు జాబ్ వచ్చిందండి. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఏం జాబ్ ఇది? ఇదే సిఏ రిలేటెడే. ఇంకా ప్రీవియస్ 3 years వర్క్ చేశాను అని చెప్పాను కదా, దా ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా నేను జాబ్ తెచ్చుకున్నాను. ఓకే, గుడ్, గుడ్, గుడ్. సో ఇది బాగుందా? ఇప్పుడు స్టార్ట్ అయ్యారా? అవునండి, 1 month అవుతుంది, ట్రైనింగ్ అవుతుంది, బాగానే ఉందండి. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం మంచి శాలరీనే ఇస్తున్నారు. ఓకే. ఇంకా నేను చెప్పేది ఏముంది, సెట్ అయిపోయిందిగా, కథ సుఖాంతమైందిగా. అది కాదండి, అంటే నాకు ఇంట్రెస్ట్ అయితే మామూలుగా మా ఫాదర్ ఫార్మర్ అన్నమాట. తనకి గొర్రెల పెంపకం అలాంటిది ఉంటది. ఓకే, నాకేమో అటువైపు ఐడియా ఉంది. మా నాన్నేమో ఇక్కడ ఏం ఉండదు అబ్బాయి, నువ్వు శాలరీతో సంపాదించుకోవడమే బెటర్ అని చెప్తూ ఉంటారు. ఓకే, ఓకే. మీరు మ్యాసివ్ గా చేయాలనుకుంటున్నారు అటు సైడ్. అవునండి, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి. అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. అవునండి. సో ఇప్పుడు ఏం క్వశ్చన్, అటు సైడ్ నేను ఈ సీఏనే కంటిన్యూ చేయాలా, లేదంటే అటు సైడ్ బిజినెస్ సైడ్ వెళ్ళాలా అనేది? అవునండి, అవునండి, అది క్వశ్చన్, అంతేనా? అవునండి, అవునండి. ఓకే, ఓకే, ఓకే. సరే, చూద్దాం. నేను ఏమైనా కొన్ని ఈవెంట్స్ చెప్తానేమో, ట్రై చేస్తాను. మ్యాచ్ అయితే నా అదృష్టం, మరి చూద్దాం. అలా మీరు ఒకసారి 6:30కి ట్రై చేయొచ్చు కదండి. ఒకసారి నన్ను ఓవర్ రైడ్ చేయొద్దు. సో ఫస్ట్ నన్ను ట్రై చేయనండి, నా పని నేను ట్రై చేయనండి. చేస్తే నాకు ఏదైనా సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తారా, అది నేనే తీసుకుంటా, మీకేమి ఇవ్వను. ఓకే, మిమ్మల్ని కలిసిన ఇది మళ్ళీ ఈ ఆపర్చునిటీ నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను కూడా వేస్ట్ చేసుకోదలుచుకోకే కదా నేను మీకు ఇంకా బెస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అర్థమైందా? అవునండి, ఇప్పుడు నేను 6:30 years చెప్తాను. ఓకే, చెప్పిన తర్వాత మీకు పాస్ట్ అంతా కలుస్తుంది, ఫ్యూచర్ కలవదు. అప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఓకే. ఎందుకంటే నేను ప్రోగ్రెషన్స్ వాడతాను, దశ టెక్నిక్ వాడతాను, లగ్నం మారదు, నక్షత్రం మారదు. ఓకే, నేను ఇంచుమించుగా చెప్తాను. మీకు ఎగ్జాక్ట్లీ ఏదైతే పాయింట్ కావాలో అది మాత్రం సరిపోదు. అన్ని ప్రిడిక్షన్స్ టాలీ అవుతాయి, ఫ్యూచర్ టాలీ అవుతుంది, పాస్ట్ టాలీ అవుతుంది. మీకు కావాల్సిన విషయమే టాలీ కాదు. అప్పుడు ఏం చేస్తారు? అది ఫ్యూచర్ లో ఉంటది. అది 2-3 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. వీడియో చూసే వాళ్ళకి కూడా తెలియదు వీడు తప్పు చేశాడని. చెప్పండి, ఏం చేయమంటారు నన్ను? జనరల్ గా ఇలాంటి కేసులకి మేము నమస్కారం పెట్టి పక్క వెళ్ళిపోతాం మామూలుగా. లేదు, చెప్పండి.
సో ఫస్ట్ మీరు పాజిటివ్గా వింటే అది సరిపోయిందో లేదో నేను అర్థం చేసుకుంటాను. మీరు సరిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరిపోయిందని చెప్పడానికి ఓకే. మీకు ఏం 20 రూపీస్ ఇవ్వట్లే కదా, యాజ్ ఇట్ ఈస్గా అవును. చెప్తాను. ధనుర్ లగ్నానికి లగ్నంలో గురువు, రవి, కుజ వీళ్ళందరూ కూడా మంచిగా ప్లేస్ అయి ఉన్నారు. తర్వాత బుధుడు రవి కన్నా అహెడ్ వెళ్ళాడు కాబట్టి వక్రిస్తాడు. కాబట్టి సప్తమ దశమాధిపతి వక్రత్వం వల్ల డిలే ఫర్ ద మ్యారేజ్, డిలే ఫర్ ద ప్రొఫెషన్ అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ రాహుకేతువులు ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు చార్ట్లో, డీసెంట్గా ఉంది చార్టు. గురువు లగ్నాధిపతి లగ్నం మీద ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని ఈవెంట్ చెప్తాను. చార్ట్ అయితే బాగుందిలే, చార్ట్లో పెద్ద ఏం కాంప్లికేషన్ ఏ లేదు. బుధుడి వక్రత్వం తప్ప దీనిలో పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు. మీకు ఈవెంట్ చెప్పాలంటే 2 ఇయర్స్కి అంటే 1997 నాటికి ప్రోగ్రెసివ్ 10th హౌస్ వచ్చేసి నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది అనమాట. స్క్వేర్ అయినప్పుడు ఆ 97లో 2 ఇయర్స్లో వీనస్ భుక్తి జరుగుతూ ఉంది. వీనస్ స్టార్ లాడు చంద్రుడు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు? పంచమంలో ఉన్నాడు. అష్టమాధిపతి పంచమంలో ఉంటే షష్టాధిపతి ఆక్యుపై చేసి ఆ భుక్తి జరుగుతూ ఉన్నది. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం రవి అయ్యాడు, భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఏంటంటే అక్కడ కొంత ఛాలెంజ్ చెప్పాలన్నమాట. అంటే అక్కడ ఏదైనా ఫాదర్కి వర్క్ పరంగా కానీ, ప్రోగ్రెస్ పరంగా కానీ, ఇబ్బందులు కానీ ఇట్లాంటివి ఏదైనా చెప్పాలి. లేదంటే గబాలను కింద పడటం, చిన్న చిన్న దెబ్బలు తాగడం, ఇట్లాంటివి అన్నా చెప్పాలి. సో 97, 98లో ఏమన్నా మీకు ఇబ్బంది కనిపించిందా లేదా? అంటే నాకు 97 లో లంగ్స్ లో ఫ్లూయిడ్ ఉండేసి అది ఇబ్బంది అయిందని చెప్తుండే వాళ్ళండి. చెప్తుండేవాళ్ళు. ఓకే, నా హెల్త్ అదే మీ హెల్త్ పనిచేసింది, ఎవరో ఒకళ్ళది హెల్త్ అనేది పనిచేసింది. దాని తర్వాత 2 ఇయర్స్కి 99కి ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో చాలా వరకు రెక్టిఫై అయిందా, పాజిటివ్ అయిందా హెల్త్? ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ అండి. అదే 4 ఇయర్స్కి కొంచెం మంచిగా సెట్ అయింది కదా. రైట్, రైట్, రైట్. ఇక్కడి నుంచి చూద్దాము. ఇక్కడి నుంచి చాలా సంవత్సరాల వరకు బాగానే వెళ్తుంది చాటు. 99, అది 2001 లో మళ్ళీ ఒక లెగ్ యాక్సిడెంట్ అంటే లెగ్ బ్రేక్ అయిందండి నాది. లెగ్ బ్రేక్ అయిందంటే ఎందుకు బ్రేక్ అయింది? అంటే మా నాన్నకి ఎద్దులు ఉన్నాయన్నమాట. ఎద్దు అదే పైకి తంతే ఆహా, అట్లా. ఇది అంటే అట్లా అయిందా? ఓకే, అది మీకు అయిందా, మీ ఫాదర్కా? నాకేనండి, నేను 6 ఇయర్స్ చైల్డ్ అప్పుడు. ఓకే, ఓకే. మరి ఒక 3 నెలల్లో కట్టేసి సెట్ చేస్తారా? లేదండి, అప్పుడు నన్ను ఇంకా స్కూల్ జాయిన్ చేద్దాం అనుకున్నారు. ఆ ఇయర్ మొత్తం పోయిందన్నమాట. ఆ ఇయర్ బెడ్ పోయింది. రిడన్. ఓకే, అవునండి. ఓకే, ఓకే. అంటే ఇక్కడ ఏం చిన్న ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ మార్స్ ఇంకా ఈ మెర్క్యూరీ మీదకి వెళ్ళింది. యాక్చువల్గా ఇంకా యురేనస్ మీద కూడా వెళ్ళలేదు. కానీ యురేనస్కి మెర్క్యూరీకి 1 డిగ్రీ ఆర్బే ఉందన్నమాట. అదే కొంచెం యాక్టివేట్ చేస్తూ ఉంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ అవ్వలేదు. దశాభుక్తి చూద్దాము. దశాభుక్తిలో మీకు 2000 జూలై లోపేనా అది? అంతే అండి, ఇంకా అంతే అనుకోండి. అదే అక్కడ స్కూల్ ఎట్లయినా ఓపెన్ అవుతుంది. ఏ టైం వేసినా కూడా అదే వీనస్ భుక్తి ఉంటుంది కదా. అది దాని తర్వాత నెక్స్ట్ తర్వాత చెప్తాను. తర్వాత కూడా చార్ట్ ఏమీ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ మీద నుంచి వెళ్తున్నాడు. అది ఎక్స్పెక్టెడ్గా తీసుకునే దానికి లేదు. మనం మళ్ళీ ఈ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ముందుకు వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పటిదాకా ఈ సెల్ఫ్ ఎఫర్టే, అర్థమైందా? గ్రోత్ అనేది చెప్పేదానికి ఏం లేదు. తర్వాత ఇబ్బంది కూడా చెప్తాను. ఇక చూడండి, 2008, 2009కి ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ మీదకి వెళ్ళాడు. అది కొంచెం బాగాలేదు. మెర్క్యూరీ ఒకటి రెట్రోగ్రేట్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్ ఆస్పెక్ట్స్లోనే ఇన్వాల్వ్ అయ్యాడు. సో జూపిటర్ భుక్తి అయిపోతూ ఉన్నది, శని భుక్తి స్టార్ట్ అవుతూ ఉన్నది. కానీ జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు ఈజ్ పొజిటెడ్ ఇన్ 4th హౌస్. 4th హౌస్లో ఉన్న కేతు మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. మెర్క్యూరీ రెట్రో అయ్యాడు. మళ్ళీ 2008, 2009 ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది, ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది, ఫైనాన్స్ పరంగా ఎలా ఉంది, అక్కడ కొంత ఛాలెంజ్ చెప్పాలి. మళ్ళీ పనిచేసింది ఏమన్నా? 8, 9 ఏమో, కానీ 7, 8 అయితే నాకు ఫుల్ ఆ ఇయర్ మొత్తం హెల్త్ బాగా ఫ్రీక్వెంట్ హెల్త్ ఇష్యూస్ వచ్చిండే. 7, 8 లో అదే జూపిటర్ భుక్తేలే. నేను హాస్టల్స్ లో ఉండేవాడిని. అక్కడ నన్ను ఆల్మోస్ట్ లైక్ ఈవిడ ఎప్పుడు ఏంది సిక్ రూమ్ లోనే ఉంటారు అన్నంతగా ఉండేది నాది. చూద్దాం ఎందుకు కూడా చూద్దాం. దాని తర్వాత ఇప్పుడు ఇంకో ప్రిడిక్షన్ చెప్తాను. ఇక్కడ చూడండి రెట్రోగ్రేట్ మెర్క్యూరీ అంటే ప్రోగ్రెస్ వచ్చినట్టే వచ్చి దెబ్బ కొట్టబోతుంది. ఇప్పుడు ప్రోగ్రెస్ 2014లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతా ఉన్నది. కాబట్టి చదువులో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2016, 17లో దెబ్బ కొడతా ఉంది. అంటే అంతకుముందు అంటే నేను చెప్పినట్టుగా 14, 15 దగ్గర బాగుండి
16-17లో డిస్టర్బ్ అయిందా చదువు? 2014 నేను ఆల్ ఇండియా అది ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో 11th ర్యాంక్ వచ్చానండి. అంటే మంచిగా వచ్చింది కదా చదువు? అవునండి, అదే 2015 లో ఇంకా బ్రేక్ స్మాష్ అయిపోయింది మొత్తం మళ్ళీ. అదే దాని తర్వాత అదే ప్రోగ్రెస్ అయ్యి దెబ్బ కొట్టేసింది. అదే చెప్తున్నాను. 2016-17 నాటికి ఇక ముందు పోవట్లేదు, డ్యామేజ్ చేస్తా ఉందన్నమాట. అర్థమైందా? అవునండి. ఆ. ఇప్పుడు చెప్పండి, నేను ఏ బర్త్ టైం తీసుకోవాలి చెప్పండి. చెప్పండి, అ- ఎందుకు మ్యాచ్ అయింది మరి అది ఈవెంట్? ఈవెంట్ అవును. ఎందుకు? ఇది నాకు ముందేం చెప్పలే కదా 20 మీరు. చెప్పలేదండి. అవునవును. మరి ఎట్లా సరిపోద్ది మరి? ఎట్లా సరిపోద్ది అని అడుగుతున్నా నేను. అవునులేండి. అందుకే డాక్టర్ దగ్గర, ఆస్ట్రాలజర్ దగ్గర దాచొద్దు. దాచితే అయిపోద్ది అనమాట మ్యాటర్. ఓకే, మనకు రాంగ్ మెడిసిన్ ఇచ్చి నేనేం పంపిస్తారు. దాచలేదండి. ఇప్పుడు అంటే వాళ్ళు మరి చెప్పింది ఏమి ఇవ్వాలి వాళ్ళకే. మీకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి మరి మాట విన్నందుకు? ఫ్యూచర్ చెప్పొద్దా? లేదు లేదు 2022 లో నాకు ఒక ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలిగానండి. అది అది అప్పుడు ఎందుకు ఇక నాకు ఈ క్లియర్ ఆస్పెక్ట్ చేయగలిగాను. క్లియర్ అయిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్స్ అనమాట మామూలుగా. నేనేం పనిష్మెంట్ ఇచ్చే ఉమ్, టైప్ ఉమ్. కాదులే. డోంట్ మైండ్. తర్వాత ప్రోగ్రెసివ్ ఎప్పుడు క్లియర్ చేశారు మీరు? 2019లోనా? 2022 డిసెంబర్ అండి. డిసెంబర్ లో ఎగ్జామ్ 22 రాస్తే కదా? ఆగండి జనవరిలో ఆగండి, రిజల్ట్. ఇక్కడ అంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఇక ఇప్పుడు నుంచి ఇక్కడ మీకు వస్తుంది. ఆగండి, 2022కి ఆస్పెక్ట్ కూడా ఉందిలే, ఇక్కడ చూపిస్తాను నేను మీకు అది కూడా. 2022కి 21 డిసెంబరు, 22 డిసెంబర్, 23 డిసెంబర్ వరకు ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెస్డ్ జూపిటర్ అంటే నెటల్ జూపిటర్ 5 డిగ్రీల, ప్రోగ్రెస్ జూపిటర్ 11 డిగ్రీలు అనమాట. దానికి సెక్స్టైల్ ఇచ్చింది. అట్టనే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు. అంటే ఇది ఏదైతే క్లియర్ చేశారో దీనివల్లే కదా మీరు ఇది వర్క్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. మరి ఇది ఉద్యోగం వచ్చినట్టు ఆస్పెక్ట్ అనమాట. ఇది అర్థమైందా? ఉద్యోగం వచ్చినట్టు ఆస్పెక్ట్. ఇది ఉద్యోగం వచ్చేదానికి ఆస్పెక్ట్. ఎంతవరకు ముందు తీసుకుపోతే అంతవరకు ఇచ్చింది. అర్థమైందా? సో మెర్క్యూరీ అనేవాడు రెట్రోగ్రేట్ అయినవాడు సన్ స్టార్ నుంచి వెనక్కి వచ్చేసాడు. ఆయన సన్ స్టార్ లో ఉన్న ఈ చాట్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే సన్ లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఉద్యోగం వస్తుంది అనమాట. వివాహం కూడా అవుతుందని అర్థం. సరే, ఇప్పుడు 22 26 లో డైరెక్ట్ అవుతున్నాడు అండి మెర్క్యూరీ. నేను ఎటువంటి changes? చూస్తా ప్లీజ్, అంత ముందుకు వెళ్ళకండి, ఆగండి. సో ఇప్పుడు పని చేస్తుంది. సో 22, 23 ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. ఓకే, అంటే ఫ్యామిలీ హెల్త్ కానీ ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ చెప్పాలి. అంతకుముందు ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీద నుంచి వెళ్ళాడు, అప్పుడు కొంచెం హెసిటేటివ్గా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మనం నెగిటివ్స్ చెప్పున్నాం కదా, ఆల్రెడీ అదే ఆస్పెక్ట్లో కలిసిపోయింది. అది 2017లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ని కంజైండ్ అయ్యాడు. లవ్ ఉంటే లవ్ ఫెయిల్ అవుతుంది, ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ హెల్త్ ఇటన్నీ కూడా నెగిటివ్గా చెప్పాలన్నమాట. ఓకేనా? 2017 లో వచ్చేసి నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చి డయాగ్నోస్ అయ్యిందండి. హెల్త్ కిడ్నీ స్టోన్స్ ఏం సీరియస్ కాదు కదా, త్వరగానే మనం క్లియర్ చేసుకోవచ్చు కదా. అవును, అది వితౌట్ ఎనీ మెడికేషన్ ఆల్సో ఇంకా క్లియర్ అయిపోయింది అది. వెరీ గుడ్. అదే. సో అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయిలే. అది ఏంటంటే వీనస్కి మార్స్కి వెళ్తే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి. సరే, ఇప్పుడు ఏమి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, మంచిగానే ఉన్నాడులే. చక్కగా 5 డిగ్రీలకి లగ్నం పడితే లగ్నానికి గురువు చక్కగా కనెక్ట్ అయి ఉన్నాడు. సో వెరీ గుడ్. మీ ట్రికీనెస్ ఎందుకు వస్తూ ఉందని అంటే, ఇగో ఈ రాహు మార్స్ స్టార్లు ఉన్నాడు కదా, అప్పుడే సీతయ్య ఎవడి మాట అయినాడు అనమాట. అది ప్రాబ్లం. ఓకే, తర్వాత ఇక ఇది ముందుకు పోతా ఉన్నది. సన్ దశ నడుస్తూ ఉన్నది. సన్ వీనస్ స్టార్లో ఉన్నాడు. సన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహాలు మల్టిపుల్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మార్స్ ప్లే చేస్తాడు. మార్స్ ఉన్నా కూడా లగ్నం మీద ఉన్నాడు కాబట్టి మంచిగా ఉంది చార్ట్. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు అన్ని ఉన్నా కానీ నేను ఎందుకు చదువుకోలేదు అంటే, అది రెట్రోగ్రేషన్ మెర్క్యూరీ ఒకటి, 10th హౌస్ స్క్వేర్ ఒకటి, అవి జరిగాయి కదా. సో అందుకని అంతే, ఏం కాదు. అంటే మనం చదవలేక కాదు, అక్కడ దాన్ని సరైన గ్రాస్పింగ్ తీసుకోలేకపోతున్నాం. గ్యాప్ ఉందన్నమాట చిన్నగా. అది ఏమి ఆపలేదు చూసారా, ఉద్యోగం రావడానికి కానీ దేన్ని ఆపలేదు. సో ఇప్పుడు 2019 తర్వాత నేను ఖాళీగానే ఉన్నారని చెప్పినా కానీ మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అని చెప్తా. అక్కడ స్టైఫండ్ ఇస్తారుగా, మీకు ఇచ్చారా? అంటే అది 16 to 19 అండి స్టైఫండ్ అది. దాని తర్వాత ఇంకా టోటల్లీ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్ అన్నమాట. 19 నుంచి ఇక మీరు ఎర్నింగ్ ఏం చేయట్లేదు. అవునండి. సన్ దశ నడుస్తూ ఉన్నది. సన్ స్టార్ని వీనస్ ఆక్యుపై చేశాడు. అది కూడా ఇక అంటే మీరు ప్రాక్టీస్లో ఉన్నారు, అంటే వాళ్ళ దగ్గర సర్వీస్ చేస్తున్నారు, అంతేనా? ఆపేశారా? సందర్శనలు ఏంటంటే 3 years ఇంట్లో వచ్చేసాను. అట్లా కాదు, ఒక నిమిషం. ఇప్పుడు మనం 22 తర్వాత ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాము. 22 బిఫోర్ మనం అనుకున్నంత లేదు చెప్పాము. ఇప్పుడు 22 దగ్గర నుంచి మీరు ఏం చేస్తున్నారు అది చెప్పరా నాకు.
ఇంకా 22 అప్పుడు ఒక ఎగ్జామ్ క్లియర్ చేశా అని చెప్పాను. ఇంకా అవును. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ ఇచ్చారా మళ్ళీ? మళ్ళీ జాబ్ లాగా ఇచ్చారా? ఏమొచ్చింది? నేను చేయలేదండి. ఇదే ఈ 2025 జనవరి ఫస్ట్ ఇంకా. ఆహా! అక్కడ ఏం చేశారు మరి చేయకుండా? ఖాళీగా కూర్చున్నారా? అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయండి మాకు మళ్ళీ. ఫైనల్ ఇంకా నేను క్లియర్ చేయలేదన్నమాట. ఓకే. ఓకే. సో, చేయలేదు కాబట్టి అక్కడ మీరు ఏం చేయాలి మరి? అది చదువుకోవడం అంతేనా? అది కూడా అది పాస్ అయితే మాకు ప్రాక్టీస్ పెట్టుకోనికి ఉంటుంది అనమాట. ఆహాహా! అది అది అయిపోతే ఇండివిజువల్‌గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అవునండి. ఇప్పుడు కాలేదు కాబట్టి నేను జస్ట్ వచ్చి జాబ్ చేస్తున్నాను, మామూలుగా వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నాను. అది ఎప్పుడు 22లోనా? లేదండి, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 1 ఇయర్ అయింది, చేస్తున్నారు. 1 ఇప్పుడు మంత్ ఇప్పుడు అయింది. చేస్తున్నారు. ఓకే. అప్పుడేం చేశారు మరి? అది ఫైనల్ సీఏ ఓకే. ఫైనల్ కోసం సీఏ కోసమే ప్రిపేర్ అయ్యారు అప్పుడు. అంతేనా? ప్రిపేర్ అయ్యామని. ఓకే. అవునండి. ఓకే. టోటల్ ఇంక ఇంట్లో నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేది. ఆహా! ఓకే. ఓకే. రైట్. సో, ప్రిపేర్ అవుతున్నారు. సో, చార్ట్ నెగెటివ్ పోవట్లేదు. మీరు ఎఫర్ట్ అయితే క్లియర్‌గానే చేస్తున్నారని చెప్తున్నాను నేను. నా క్యాలిక్యులేషన్ ఏంటంటే, నువ్వు బాగానే చదువుకుంటున్నావు. నువ్వేమీ టైం వేస్ట్ చేయట్లేదు. రైట్ డైరెక్షన్‌లో ఉన్నావనే చెప్తా నేను. ఓకే. సో, అది ఉంది కాబట్టే ఇప్పుడు మరి ఎట్లా ఉద్యోగం వచ్చింది? క్లియరెన్స్ అవ్వడం వల్ల ఉద్యోగం వచ్చిందా? అవునండి. అది ఒక ఎగ్జామ్ నేను 22 డిసెంబర్లో క్లియర్ చేశాను చెప్పాను కదా. అవును. దానివల్ల ఇక్కడ ఉద్యోగం వచ్చింది. అవునండి. దాని బేస్డ్ ప్లస్ నేను 3 ఇయర్స్ ట్రైనింగ్ చేసి ఉన్నాను కాబట్టి. అవునవును. వాటన్నిటి బేస్ చేసుకొని వచ్చింది. ఓకే. సంతోషము. ఓకే. రైట్. అవును. అవును. 24, 25 బాగానే పోతా ఉన్నది. అసలైన సమస్య ఇప్పుడే కదా. అప్పుడు ఆ గొర్రెల బిజినెస్ ఒకటి చేయాలని ఉంది కదా. సో, దాని సంగతి అవునండి. చూద్దాం. సో, ఇప్పుడు చాట్ ముందుకు వెళ్దాం. వివాహం కాలేదు కదా? కాలేదండి. ఓకే. సరే. ఇప్పుడు ఏంటిది 20 ఇప్పుడు చార్ట్ ముందుకు పోయింది కరెక్టే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతా ఉన్నది? ప్రోగ్రెసివ్స్ అంటే 10,000 ట్రైన్ ఇచ్చాడు, ఉద్యోగం వచ్చింది, అన్నీ బాగున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే ఇమీడియట్గా ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనస్కి మళ్ళీ స్క్వేర్ అవ్వబోతా ఉన్నది. అర్థమైందా? అది ఓకే. మూన్తో ఆల్రెడీ అపోజిషన్ ఇచ్చింది, కానీ ఇటు సైడ్ ఇవన్నీ ఆపాయి. జూపిటర్ కాపాడేసాడు అనమాట. ఓకే. కానీ ఈసారి 10,000 స్క్వేర్ వీనస్ని ఎవరు కాపాడతారు? ఎవ్వరు కాపాడరు అనమాట. కాబట్టి 28 దగ్గర శని భుక్తి వస్తుంది. ఓకే. చంద్రుడిలో శని, చంద్రుడుని శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శని ఎవరు? తృతీయాధిపతి. చంద్రుడు ఎవరు? అష్టమాధిపతి. అష్టమాత్ అష్టమం తృతీయం అయితే ఆ తృతీయాధిపతి చూస్తున్నాడు అనమాట పంచమంని. సో కాబట్టి ఆలోచనలని స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది చంద్రుడిలో శని. కాబట్టి ఏంటిది, ఏం స్పాయిల్ చేసే అవకాశం ఉందంటే మదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, వాట్ ఎవర్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. బిజినెస్, రిలేషన్షిప్, మ్యారేజ్, ఏది ఉంటే అది అక్కడ. తర్వాత తృతీయం కామస్థానం, బిజినెస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ. అంటే దెబ్బతినేదానికి, లాస్ అయ్యేదానికి కారణం చేస్తాయి అవన్నీ. ఓకే. తర్వాత ఓకే. చూద్దాం. తర్వాత ఏముంది? ప్రోగ్రెసివ్ 10,000 ట్రైన్ టు నెటల్ సాటర్న్ ఇచ్చే వరకు ఏమీ లేదు. ఏం లేదంటే, బాబు నువ్వు బిజినెస్కి పోకు బాబు, నీ ఉద్యోగం ఏదైతే వచ్చిందో జాగ్రత్తగా చేసుకుంటా పో, నువ్వు మళ్ళీ చేద్దు అని చెప్తాను అనమాట. ఓకే. వెయిట్. ప్రోగ్రెసివ్ మార్స్ ముందుకు వెళ్ళాడు, ప్రోగ్రెసివ్ సాటర్న్ కూడా ముందుకు వెళ్ళాడు. సో నెటల్ మార్స్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. మెర్క్యూరీ డైరెక్ట్ అయి ముందుకు పోతున్నాడు, మంచిది. ప్రోగ్రెసివ్ వేనస్ ఆ పొజిషన్కి వస్తాడు, కానీ యురేనస్తో. సో ఇక్కడ ఏమీ కాంప్లికేట్ ఆస్పెక్ట్ లేదు. 30 మార్స్ దశ వచ్చినప్పుడు బాగుంది. మార్స్ బాగున్నాడు యాక్చువల్గా. మార్స్ దశ బాగుంది. ఓకే. మార్స్ కన్నా ముందు ఎవరు వచ్చారు? మూన్ దశ వచ్చింది. మూన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం షష్ఠ లాభాధిపతి, సరిగ్గా పనిచేయడం అనమాట చంద్రుడు. అర్థమైందా? చంద్ర విల్ గివ్ హాఫ్ ది వే రిజల్ట్స్ గుడ్, హాఫ్ ది వే బ్యాడ్ అనమాట. ఆయన ఫస్ట్లో గుడ్ ఇచ్చాడంటే సెకండ్లో బ్యాడ్ ఇచ్చేస్తాడు, సెకండ్ హాఫ్లో పోద్ది అనమాట. చంద్రదశలో శని భుక్తి, మళ్ళీ మనకు అక్కడ కాంప్లికేషన్ ఉంది. కాబట్టి చంద్రదశలో ఎమోషనల్గా ఇప్పుడు బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంతేనా కదా? సో కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. వెయిట్. తర్వాత ఇప్పుడు 10th హౌస్ ముందుకు పోయి అదంతా వెయిట్ చెప్తాను. సో మార్స్ దశ పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉన్నది. ఓకే. మార్స్ దశ అయిపోయిన తర్వాత రాహు మనకి ఎక్స్పెక్టెడ్గా పని చేయట్లేదు, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వేనస్ మనకి అది చేసింది అనమాట. ఓకే. అది అయిపోయినాక రాహులో గురువు వచ్చాక గురు స్టార్లడ్ కేతు చతుర్థానికి బాగున్నాడు చక్కగా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ చాలా బాగా వెళుతుంది. ప్రోగ్రెసివ్ మార్స్ అవన్నీ ముందుకు మంచిగా వెళ్తాయి. ప్రోగ్రెసివ్ సన్ ముందుకు వెళ్తుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది. ఇదిగో ఈ 42 దగ్గర చార్ట్ అనేది చాలా సాఫీగా ఉంది, బ్రేకులు లేకుండా సాఫీగా ఉంది, చాలా సంవత్సరాలు చేసుకునే విధంగా ఉంది. సరే, ఒక్కసారి దశాంశ చూద్దాం. దశాంశ లగ్నం మకర లగ్నం అయింది. లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి దశమంలో ఉన్నారు. అంటే ఈ అకౌంట్స్ ఇవన్నీ బాగానే కలిసి వస్తాయి. అర్థమైందా? మ్యాథమెటిక్స్, అకౌంట్స్. తర్వాత మీరు
ఎనిమల్ రిలేటెడ్గా చేయాలనుకుంటున్నారు. 6th లార్డ్ యొక్క స్టార్ లార్డు దశాంశ లగ్నానికి గురువు లగ్నం మీద ఉన్నాడు, శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు, చంద్రుడు చతుర్థం. బాగానే ఉంది. లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, సో చేస్తారు మీరు, అది కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడప్పుడే కాదు. అర్థమైందా? దశమ రాహు వల్ల బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఈ బుధుడు డైరెక్ట్ అయిపోయి మధ్యలో బ్రేకులు పడుతున్నాయి కదా. మార్స్ దశ కొంతవరకు పర్వాలేదు, ఓకేనా, కొంతవరకు పర్వాలేదు. మూన్ దశలో నేను చెయ్యొద్దని చెప్తాను ఫస్ట్. అర్థమైందా? మార్స్ దశలో లిమిటెడ్గా ఉండమని చెప్తాను. రాహు దశ వచ్చాక రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు చాట్లో. రాహు స్టార్ లాడు మార్సు భిన్నపాదంతో యోగకారకుడైన వాడు, అది ఒక షష్టాధిపతితో కూడా కనెక్ట్ అవుతున్నాడు కదా. కాబట్టి రాహు దశ నేను రికమెండ్ చేస్తాను ఎక్కువగా, ఎనిమల్ నుంచి ఎక్కువగా మీకు వర్కౌట్ అవ్వడానికి. అర్థమైందా? ఐ విల్ రికమెండ్ మోర్ ఫర్ రాహు దశ. బట్ మార్స్ దశ కొంతవరకు అవకాశం ఉంది, ఎందుకంటే మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం రాహు ఒక్కడే అనమాట. కానీ రాహు పనిచేయడు. సో కుజరాహులు ఇద్దరు పనిచేస్తున్నారు ఈ చార్ట్లో. చంద్రుడు యావరేజ్, గొప్పగా చెప్పను, ఓకేనా. సన్ను పర్వాలేదు. కాబట్టి ఏంటంటే మీరు కొంతకాలం ఉద్యోగమే చెయ్యండి. అర్థమైందా? ఏ రిలేటెడ్గా కొంత ఉద్యోగం చేసి మీరు మీ ఫండ్ని మంచిగా గ్రో చేస్తే వెళ్ళండి. సో అప్పటికి మీకు అవకాశం వస్తుంది. మార్స్ దశ వచ్చినాక కొంత పార్షియల్గా, తర్వాత రాహు దశలోకి గురువు వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇంకా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది. మెచ్యూరిటీ ప్లానెట్స్ ఈ రాహు శని ఇవన్నీ వచ్చాక, ఏజ్ వచ్చాయనుకో బాగా పనిచేస్తుంది. మీ చంద్రుడు కూడా క్షీణచంద్రుడు ఏం కాదు, దశమి చంద్రుడు అనమాట. అర్థమైందా? సో చంద్రుడు బలంగా ఉంటూ ధనుర్లగ్నానికి బాగున్నాడంటే రాహుదశ యోగిస్తుంది అనమాట. అదొక కైండ్ ఆఫ్ ఎ రూల్ అనమాట. తర్వాత దాని స్టార్ లార్డ్ కూడా లగ్నం మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ గురువు చాలా లీడ్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి మనమేమి సీరియస్గా భయపడిన అవసరం లేదు. సో అది నా రికమెండేషన్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వద్దు, సో ఫాదర్ మాటని ఫాలో అయిద్దాం మనం ప్రస్తుతానికి. ఓకే, అది కంక్లూషన్. ఇంకా ఇది నాకు చాలా షైనెస్ ఇంట్రోవర్టెడ్ ఉంటానండి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మెక్యూరీ రెట్రోగ్రేడ్, లేకుంటే న్యాచురల్ గానే అలా ఉందా అని నేను కనుక్కోవాలన్నా. నాకేమో బాగా అవుట్వర్డ్ గా ఉండాలన్నట్లు ఉంటుంది, బట్ ఏదో రిస్ట్రైన్ ఉన్నట్లుంటుంది నాలో. అలాంటిది ఇక్కడ అయితే ఏం లేదు. అంటే మీరు రెట్రోగ్రేడ్ అన్నారు కదా, 20 years ఉంటుంది అది మెక్యూరీ. రెట్రోగ్రేడ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తుంది, కానీ దానికి క్యాన్సిలేషన్ ఉంది కదా. కాబట్టే కదా మనం మల్టిపుల్ అటెంప్ట్స్తో పాస్ అయ్యాం కదా, ఏదో రకంగా కొంత అయితే ముందుకు పోయాం కదా. అర్థమైందా? సో మీరు ఇప్పుడు కూడా ట్రై చేయాలంటే ఇప్పుడు ఈ ఇంకొక 1.5 yearలోనే మీరు క్లియర్ చేయాలి. లేదంటే మాత్రం కొంచెం కష్టమే క్లియర్ చేయడం. అర్థమైందా? మీరు జాబ్ చేస్తూ ఇంకేమైనా ఎగ్జామ్స్ పెండింగ్ ఉంటే ఇంకో 1.5 yearలో క్లియర్ చేసుకోండి, లేదంటే మాత్రం కష్టం. ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద కూడా కొంచెం డౌన్ లోనే ఉందండి. అదేమైనా ఇంప్రూవ్ అవుతుందా? అవుతుంది. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు కదా, ఏమీ కాదులే. అర్థమైందా? సో అదేమీ లేదు. శుక్రుడు చంద్రుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు కదా, అది కొంచెం బిట్ ఆఫ్ సెన్సిటివిటీ, అంతే మంచి ఏమీ లేదు. అది అంటే చాలా సెక్యులర్, అంటే ఎవరితో కలవకుండా సింగిల్ ఉంటాం అన్నమాట. అది ఉండండి, ఇప్పుడు ఏం నష్టం. 6th లార్డ్ స్టార్ని లగ్నం మీద రవి కూడా ఆక్యుపై చేశాడు కదా. సరే, ఇప్పుడు దానివల్ల ఏమైంది అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు కలవమని ఎవరన్నా అడుగుతున్నారా? అయిపోయిందా? క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యాయా? క్లియర్ అయ్యాయి. ఎలా అనిపించింది? టోటల్ రేటింగ్ ఎంత? 3/10, 8/10, 9/10? అంటే నాకెందుకు మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. అది ఆ టైం అనేది డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాకు. చేసుకోకండి, 6:30 చేసుకుని చూపించుకోండి. అట్లా కాదండి. అదే మరి, అంటే మీరు చెప్పేవన్నీ మ్యాచ్ అవుతున్నాయి నాకు. అదే అంటే ఆ టైం ఓకే 6:05 అని కొంచెం మైండ్ లో సెట్ కావడానికి టైం పడుతుంది అనమాట. ఇన్ని రోజులు నేను 6:30, 6:28 అనుకునేవాడిని. ఓకే, సరే. సంబరమాశ్చర్యాలకు గురయ్యారు మీరు. సరే, ఇంకా అదే మీది వీడియోస్ 22 నుంచి 21 నుంచి చూస్తున్నాను. ఓకే, ఇంతకీ నాకు రేటింగ్ 3 వచ్చిందా 8 వచ్చిందా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. మీ ప్రిడిక్షన్ 8 కానీ నాకు టైం ఒకటి నాకు ఎందుకు అదొక డౌట్ ఉంది. 8 అండి. సరే, మీరు ప్రాక్టీస్ చేయండి. బీటీఆర్ వీడియో ఉందిగా, అది ప్రాక్టీస్ చేసి రూలింగ్ ప్లానెట్స్ వేసుకొని మెల్లగా ప్రాక్టీస్ చేసుకొని డిసైడ్ అవ్వండి. రేంజ్ తీసుకోండి. రేంజ్ మార్నింగ్ 4 నుంచి ఉదయం 7:30 వరకు రేంజ్ తీసుకొని ఒక 50 నుంచి 100 టైం చార్ట్స్ మిమ్మల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసుకున్నప్పుడు వేసుకుంటా మెల్లగా
రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని అన్నిటిలోనూ కామన్ రూలింగ్ ప్లానెట్ ఏమొచ్చిందో మనం ఫైండ్ చేసి ఫిల్టర్ చేసి మోషన్ చార్ట్ పెట్టుకొని మెల్లగా చేసుకుంటూ రండి. అప్పుడు మీరు చేయొచ్చు. సరేనా? ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.